చైనా చేపట్టబోయే టీస్టా ప్రాజెక్ట్ భారతదేశ భద్రతకు పెద్ద సవాలు. భారతదేశానికి ముఖ్యమైన సిలిగురి కారిడార్, దాన్నే చికెన్ నెక్ అని కూడా అంటారు. దానిపై ఆధిపత్యం సాధించడానికి చైనా వ్యూహాత్మకంగా ఉత్తర భాగంలో ఉన్న భూటాన్ మరియు భారతదేశానికి చెందిన డోక్లాం ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు భారతదేశం చైనాకి తగిన బుద్ధి చెప్పింది. అయినా చైనా తన వంకర బుద్ధి మారదన్నట్టు ఇప్పుడు అదే పనిని దక్షిణ ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్ నుండి ప్రయత్నిస్తుంది. 2017లో డోక్లాం పీఠభూమిని చైనా ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు భారతీయ సైనిక బలగాలు 73 రోజుల పాటు చైనా బలగాలను విజయవంతంగా ప్రతిఘటించాయి. ఒకవేళ చైనా బలగాలు డోక్లాం ప్రాంతాన్ని ఆక్రమించగలిగి ఉంటే చైనాకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చికెన్ నెక్ ప్రాంతంపై పట్టు సాధించి ఉండేది. అప్పుడు ఈశాన్య భారత రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం మరియు త్రిపుర రాష్ట్రాలపై భారత్ పట్టుకోల్పోయి ఉండేది. ఈ ప్రతిఘటనకు ప్రతీకారంగా డోక్లాంకు ప్రత్యామ్నాయంగా చికెన్ నెక్కు దక్షిణాన ఉన్న టీస్టా నదిపై నిర్మించే టీస్టా రివర్ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్టుకు $983 మిలియన్ నిధులు సమకూర్చడం ద్వారా చైనా విజయవంతమైంది. టీస్టా నది సిక్కింలో జనించి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా టీస్టా నది యొక్క లోతు పెంచడం, నది వెడల్పును 1 కిలోమీటర్ పరిమితం చేయగా మిగిలిన ప్రాంతంలో భవనాలు, పారిశ్రామిక పార్కులు, ఆర్థిక మండళ్లు, రోడ్లు మరియు ఇతర సౌకర్యాలు నిర్మించడానికి చైనీయులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. అలా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు ఉద్దేశం ఏమిటో ముందు చూద్దాం. బంగ్లాదేశ్లోకి ప్రవహించిన తర్వాత టీస్టా నది ఇండో బంగ్లా సరిహద్దుకు దాదాపు సమాంతరంగా ప్రవహిస్తుంది మరియు ఈ భవనాలన్నీ భారతదేశ సరిహద్దుకు 10 కిలోమీటర్ల నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. చైనా ఇతర దేశాలకు ఇచ్చిన రుణాల మాదిరిగానే బంగ్లాదేశ్కు కూడా దాదాపు $1 బిలియన్ రుణాలు ఇస్తూ భారీ పనులను అమలు చేసే ఒప్పందాలను ప్రత్యేకంగా చైనా కంపెనీలకు ఇవ్వాలని నిర్దేశించింది. ఇండో బంగ్లా సరిహద్దు నుండి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగ్పూర్లో చైనా కంపెనీలు పెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ మరియు ఒక ఉపగ్రహ నగరంతో సహా కర్మాగారాలు నిర్మిస్తారు. టీస్టా నది ఉత్తర ఒడ్డున అంటే భారతదేశ సరిహద్దుకు దగ్గరగా ఏర్పాటు చేయబోయే కర్మాగారాల మరియు టౌన్షిప్ల దగ్గర చైనా సైనికులు అధునాతన నిఘా పరికరాలతో అంతర్గత సెక్యూరిటీ గార్డులుగా నిరంతరంగా కాపలా కాస్తూ ఉంటారు. అంటే ఇవి చైనాకి భద్రత పోస్టులు మరియు నిఘా కేంద్రాలుగా పనిచేస్తాయి. ఈ టౌన్షిప్లకు స్థానికులకు కూడా ప్రవేశించడానికి అనుమతి లేదు. ఇవి నో-గో జోన్లు. చైనా నిఘాలోకి సుక్నా వద్ద ఉన్న భారత సైన్యం యొక్క ప్రధాన కార్యాలయం 33 కార్ప్స్, దాన్ని త్రిశక్తి కార్ప్స్, అలాగే బాగ్డోగ్రాలోని ఐఏఎఫ్ స్థావరంలో రాఫెల్ ఫైటర్ సెకండ్ స్క్వాడ్రన్ ఉండబోతుంది మరియు హసిమారాలోని ఐఏఎఫ్ స్థావరాలు ఇంటర్సెప్టర్స్ మరియు హెలికాప్టర్ స్క్వాడ్రన్ కలిగి ఉన్నాయి. అబ్దుల్ కలాం ఐలాండ్ టీస్టా ప్రాజెక్టుకు 650 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుండి క్షిపణులను ప్రయోగిస్తూ ఉంటారు. సెప్టెంబర్ 7 సోమవారం నాడు డిఆర్డిఓ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ హైపర్సోనిక్ వెహికల్ ధ్వని వేగానికి 6 రెట్ల వేగంతో ప్రయాణించింది. అంటే సెకనుకు 2 కిలోమీటర్ల వేగం అన్నమాట. ఈ పరిజ్ఞానంను యుఎస్ఏ, రష్యా, చైనా దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ టీస్టా ప్రాజెక్ట్ ఎంతో ముఖ్యమైన భారతదేశ రక్షణ స్థావరాల మధ్యలో ఉండబోతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం లోపభూయిష్టంగాను, ఆర్థిక సామర్థ్యతపై ప్రశ్నార్థకంగా ఉండి ఈ రుణాలను తీర్చడం కష్టమనే అభిప్రాయం నిపుణులు వ్యక్తం చేశారు. ప్రపంచం నలుమూలలో ఉన్న చైనా ప్రాజెక్టులను చూస్తే ఆ దేశం కోరుకుంటున్నది కూడా అదే. భరించలేని అధిక వడ్డీ రేట్ల వద్ద పనికిరాని ప్రాజెక్టులు నిధులు ఇచ్చి రుణం తీసుకున్న దేశాలు చెల్లించలేకపోయిన తరువాత వాటి భూములు మరియు ప్రాంతాలను దీర్ఘకాలిక లీజుకు తీసుకోవడం పరిపాటి అయింది. దీనికి మంచి ఉదాహరణ హంబన్టోటా నౌకాశ్రయంను శ్రీలంక చైనాకు లీజుకి ఇవ్వవలసి వచ్చింది. టీస్టా ప్రాజెక్ట్ని అలా లీజుకు తీసుకుంటే ఈ టౌన్షిప్స్ చైనాకి పాక్షిక సైనిక స్టేషన్లుగా మారుతాయి. ఇక్కడ నుండి చైనా భారత సైనిక స్థావరాలను, కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తూ ఉత్తర కారిడార్ నుండి దాడి చేయవచ్చు. ఇటువంటి దాడి ఈశాన్య భారతదేశం మరియు దేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య సంబంధాలను అడ్డుకుంటుంది అని సైనికుల నిపుణుల అభిప్రాయం. చైనీయులు బంగ్లాదేశ్లో టీస్టా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు కూడా ఉత్తర బెంగాల్లోని దళాల మోహరింపులు మరియు కదలికలపై నిఘా పెట్టవచ్చు. చైనా సైన్యం పిఎల్ఏ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అన్ని చైనా సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉండి స్థిరమైన వాటాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు చైనా యొక్క కుట్ర. టీస్టా ప్రాజెక్ట్ కోసం బంగ్లాదేశ్ కొన్ని సంవత్సరాల క్రితం ఆసియా అభివృద్ధి బ్యాంక్ మరియు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ నుండి ఆర్థిక సహాయాన్ని అర్థించింది. తక్కువ ఆర్థిక సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులకు రుణాలు మంజూరు చేయవు కనుక ఆ అభ్యర్థనను తిరస్కరించాయి.
ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది ఇది పరోపకారం కోసం కాకుండా తన సొంత ప్రయోజనాల కోసం ఇస్తున్న రుణమని. తరువాత టీస్టా ప్రాజెక్ట్ను బీజింగ్ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంది. చైనాకి ప్రపంచం అంతా దోపిడీతో కూడిన ఆర్థిక సహకారం అనే చెడ్డ పేరుని మూటగట్టుకొని ఉంది. మన దేశం దీన్ని అర్థం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. జై హింద్.